హలో అండి, అందరూ బాగున్నారా? శ్రావణ మాసం వచ్చేస్తుంది. ప్రసాదాలే కాదండి, ముగ్గులు కూడా చూపిస్తాను. ఇక్కడ మా అమ్మవారి దగ్గర వేసి చూపిస్తానండి బియ్య పిండితో. ఇలా చక్కగా 2 గీతలు వేసేసుకోండి. ఫస్ట్ మనం గుమ్మాల్లో కూడా ఇలాగే వేసుకోవచ్చండి. ఓకేనా? ఇక్కడ వేసి చూపిస్తున్నాను బియ్య పిండితో. చూడండి, ఇక్కడ చక్రాలు, ఇక్కడ ఒక చక్రం వేసుకున్నాక ముగ్గు చూపిస్తున్నాను. చూడండి, 1 2 3 4 5 వచ్చినాయి కదండి. 6 1 2 3 4 2 6 చుక్కల ముగ్గు చూపిస్తున్నానండి. ఇది సరాసరి గీత వేసేసుకుంటుందేనండి. ఓకే, ఈజీగా ఉంటుంది మీకు వేసుకుంటానికి చక్కగాను. అది వచ్చేసారండి, ఎంత ఈజీగా ఉందో. ఇది ఇలా ఇప్పుడు అయిపోయింది కదండి. ఈ గోల్డ్ ఇలాగ వచ్చేటట్టు చూసుకున్నారు ఇంకో. ఇది ఇలాగ, ఇది ఇలాగ. అర్థమైందండి? ఇది ఇలా అలా చక్కగా పైకి ఇలా గోల్డ్ వచ్చినట్టు చేసుకుని ఇక్కడ ఇలాగా చక్కగా ఒక కలువ పూలాగా వచ్చేటట్టు. దీంట్లో పసుపు కుంకుమ వేసుకుంటే ఎంతో అందంగా అమ్మవారి ముందు ముగ్గేసాను కదా. ముగ్గేసాక ఇదిగో పసుపు చక్కగా 4 సైడ్న మధ్యలో పసుపు కుంకుమ వేసుకుని శ్రావణ మాసంలో అందరూ గుమ్మాల ముందు, అమ్మవార్ల ముందు రకరకాల ముగ్గులు వేసుకోవచ్చు అండి. పసుపు చక్కగా వేసుకున్నాం కదా. వేసుకుని ఎప్పుడు మనం ముగ్గు అమ్మవార్ల ముందు వేసుకునేటప్పుడు బియ్య పిండితోటే వేసుకోవాలండి. ఓకేనండి?